నమస్కారం అండ్ ఈ సంవత్సరంకి మీ కోఆపరేషన్కి ఫుల్ కోఆపరేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ all I should say thank to all of you for cooperating throughout the year by bringing all the issues. మీరు అన్ని ఇష్యూస్ ఏదైనా ఉంటే మన దృష్టికి తీసుకొచ్చారా, పోలీస్కి అలర్ట్గా పెట్టారా త్రూఅవుట్ ద ఇయర్. ఏదైనా ఇష్యూస్ మిస్ అయింది పోలీస్కి దృష్టికి తీసుకొని ఎస్హెచ్ఓ తీసుకొని రైటింగ్ ఇన్ న్యూస్ పేపర్ అన్ని బై అప్హోల్డింగ్ వాల్యూ దట్ మేము అందరూ జనాల కోసం పని చేస్తున్నాము. సో ఐ మస్ట్ కాంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్. ఈరోజు మేము యాన్యువల్ క్రైమ్ ఫిగర్స్ అండ్ ట్రెండ్ సందర్భంగా మేము అందరూ ఇక్కడ మీకు అందరికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ 2024 మన ఖమ్మం కమిషనరేట్కి చాలా హెక్టిక్గా ఇయర్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ ద జనరల్ ఎలక్షన్స్ and then regular visits of VVIPs, ensuring peaceful environment for all the public of Khammam, maintaining law and order. తర్వాత మనకు ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ ఫ్లడ్స్ కూడా ఖమ్మంకి వచ్చింది. ఆల్ యాక్టివిటీస్తో పోలీస్ హ్యాస్ డన్, our officers have done very hard work and tremendous job. So I must congratulate each one of police constable, home guard, SIs, CIs, ACPs, additional DCPs, andaru regular day and night they have worked hard to ensure that mana Khammamlo law and order is maintained. At the same time they have tried their best to control the crime also. Specific పోలీస్ అయితే గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పబ్లిక్కి అన్ని రెస్పాన్స్ ఇవ్వాలి, అన్ని విషయాలు రెస్పాన్స్ ఇవ్వాలి సందర్భంగా దట్ రెస్పాన్సివ్ పోలీసింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ సీ ద పిటిషన్స్ రిసీవ్డ్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్. ప్రీవియస్ ఇయర్స్కి 13,153 పిటిషన్ పోలీస్ స్టేషన్లో రిసీవ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో టు గో ఫర్దర్ అండ్ షో దట్ పోలీస్ ఈజ్ రెస్పాన్సివ్, 17,056 పిటిషన్స్ వర్ రిసీవ్డ్ ఇన్ పోలీస్ స్టేషన్, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 30% రైజ్ ఇన్ ద రిసీవింగ్ ఆఫ్ పిటిషన్. ఇందులో ఏమవుతుంది, అన్ని పిటిషనర్ మ్యాక్సిమం వెన్ ఎవర్ దే ఆర్ విజిటింగ్, సో మోస్ట్ ఆఫ్ ద పిటిషన్స్ ఆర్ బీయింగ్ రిసీవ్డ్. సో 30% ఇంక్రీజ్ ఇన్ పిటిషన్స్ బీయింగ్ రిసీవ్డ్ బై ద పోలీస్ స్టేషన్, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫిగర్. ఇన్ ఫ్యాక్ట్ 30% రైజ్ అన్ని ఏరైనా వస్తే అవర్ పోలీస్ పర్సన్ రిసెప్షన్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంప్రూవింగ్, దే ఆర్ రిసీవింగ్ ఆల్ ద గ్రీవెన్సెస్ అండ్ పిటిషన్స్. ఇందులో ఆల్మోస్ట్ 99.44% హ్యాస్ బీన్ డిస్పోజ్డ్ ఆల్సో. ఏదైనా సివిల్ మ్యాటర్ కావచ్చు, క్రైమ్ కావచ్చు, ఆర్ కొన్ని నార్మల్గా అయ్యొచ్చు, దెన్ దే ఇమీడియట్లీ గో ఫర్దర్ అండ్ దే విత్డ్రా పిటిషన్స్. చాలా ఇష్యూస్ ఉంటాయి, బట్ వీఆర్ responding to each and every petition of the public. Apart from this, ఈ పిటిషన్తో many are obviously crime related, many are related to civil issues and hindi unnai. So we have registered maximum cases this year. Almost 16% increase in registration of the FIR has been noticed. Andukane maximum we are receiving petition, then we are turning into FIR also. So previous year 7,667 FIRs were registered. ఈ సంవత్సరంలో ఈ రోజు వరకు 8,873 FIRs have been registered. So almost 16% rise in registration, which show that we are police ఇప్పుడు అన్ని పిటిషన్కి రిసీవ్ చేసి రిజిస్ట్రేషన్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే క్రైమ్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, బట్ వీఆర్ ఆల్సో బికమింగ్ రెస్పాన్సివ్ అండ్ ట్రాన్స్పరెంట్. అన్ని పిటిషన్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది.
సిమిలర్గా ఇందులో బ్రేకప్ కూడా ఉన్నాయి కేసెస్కి సంబంధించిన. సో మోస్ట్లీ యాజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ ద పబ్లిక్ ప్రాపర్టీ అఫెన్సెస్, మీకు అందరికీ ఇది ఇంట్రెస్ట్ కూడా ఇందులో ఉన్నాయి. యూ వాంట్ టు నో వాట్ హ్యాస్ హ్యాపన్ ఇన్ ద ప్రాపర్టీ అఫెన్సెస్ అండ్ ఆల్. ప్రీవియస్ ఇయర్లో 466 ప్రాపర్టీ అఫెన్సెస్ వర్ రిపోర్టెడ్ యాజ్ ఎఫ్ఐఆర్. ఈ సంవత్సరానికి 700 cases has been registered, which is almost 50% increase in registration. Why it has happened? Because we have gone for free registration. అన్ని చిన్న థెఫ్ట్ కూడా జరిగితే మీరు వస్తే మేము రిజిస్టర్ చేస్తాం. ఎందుకంటే ఫ్యూచర్గా మన పోలీస్ రెగ్యులర్గా దే ఆర్ వర్కింగ్ అవుట్. కొన్ని కేసెస్ ఆల్రెడీ డిటెక్ట్ అయింది, కొన్ని కేసులో సిసిఐఎస్, లోకల్ ఎస్హెచ్ఓస్, ఏసీపీస్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. దే విల్ ఆల్సో బి డెఫినెట్లీ డిటెక్టెడ్. కొన్ని కేసెస్ ఇమీడియట్గా డిటెక్ట్ అవుతుంది, కొన్ని కేసెస్లో టైం పడుతుంది. బట్ ఇఫ్ వీ డూ నాట్ రిజిస్టర్ కేసెస్, పబ్లిక్ డిస్సాటిస్ఫాక్షన్ విల్ బి మోర్ అండ్ దెన్ రిజిస్టర్ డిటెక్షన్ కూడా హెల్ప్ఫుల్ లేదు. సో వీఆర్ రిజిస్టరింగ్ మోర్ కేసెస్, ఆల్ కేసెస్ ఆర్ బీయింగ్ రిజిస్టర్డ్. ప్రాపర్టీ లాస్ట్ అయితే ఆల్మోస్ట్ నాట్ మచ్ డిఫరెన్స్ ఉంది. 4.5 CR లాస్ట్లో ఉన్నాయి. ఈసారి ఆల్మోస్ట్ డబల్ కేసెస్ రిజిస్ట్రేషన్ అయింది, బట్ ద ప్రాపర్టీ లాస్ ఇస్ 5.5 CR. దిస్ షోస్ దట్ చిన్న అఫెన్సెస్ ఎక్కడైనా స్మాల్ ప్రాపర్టీ కూడా పోతే దట్ ఆల్సో హ్యాస్ బిన్ రిజిస్టర్డ్. Increase of 50% registration in property offences has led to only 1 CR of property lost, which otherwise would have been double. So this shows that small property, whether 5,000 kavachu, chinna amount of, we are registering those cases also. In the detection, last year 1.57 CR వరకు ప్రాపర్టీ రికవర్ అయింది డిటెక్షన్తో. ఈ సంవత్సరానికి ఆల్రెడీ 1.55 అయింది. సో ఆల్మోస్ట్ ఇది కేసెస్ అయితే 241 డిటెక్ట్ అయింది. ఈసారికి ఇప్పటివరకు 295 హ్యాస్ బిన్ డిటెక్టెడ్ ఆల్రెడీ. సో 22% డిటెక్షన్ ఓవర్ ద ప్రీవియస్ ఇయర్ డిటెక్షన్ కేసెస్ ఈస్ బిన్ నోటీస్డ్. రాబరీ అండ్ డెకాయిటీ అయితే మేజర్ చేంజ్ లేదు. సో ఆల్మోస్ట్ సేమ్ 5-6 అట్లా అయింది. సేమ్ కేసెస్ హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ దిస్ ఇయర్ ఆల్సో. సిమిలర్ నౌ హెచ్బి బై నైట్, ఇది కూడా ఆల్మోస్ట్ 150 to 230 రిజిస్ట్రేషన్ జరిగింది. లాస్ట్ ఇయర్ 150, ఈ సంవత్సరానికి 230 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సింపుల్ థెఫ్ట్ కేసెస్ 278 లాస్ట్ ఇయర్ అయింది. ఈ సంవత్సరానికి 431 రిజిస్టర్ అయింది. సో మచ్ ఇంక్రీజ్ is noticed because ఇది మోటార్ సైకిల్ థెఫ్ట్, ఊర్లో ఇది కొన్ని మోటార్స్, ఇది పంట కోసం పెట్టినారు, మోటార్స్ కూడా థెఫ్ట్ అయింది. అన్నీ మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. రీసెంట్లీ వీ హ్యావ్ డిటెక్టెడ్ సమ్ కేసెస్ దట్ అది డిటెక్షన్ ఇప్పుడు ఇది యాడ్ అవుతుంది. మెనీ మోర్ ఆర్ టు బి డిటెక్టెడ్. ఆల్ కేసెస్ ఈవెన్ వైర్ థెఫ్ట్ అండ్ అన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. వీఆర్ రిజిస్టరింగ్ ఆల్ కేసెస్, దట్ ఈస్ వై ద ఇంక్రీజ్ హ్యాస్ బిన్ నోటీస్డ్. తర్వాత ఎకనామిక్ అఫెన్సెస్లో మనకు ఆల్మోస్ట్ 63% ఇంక్రీజ్ ఇస్ నోటీస్డ్. ఇందులో ముఖ్యంగా చీటింగ్ కేసెస్ 112% ఇంక్రీజ్ అయింది. ఎవరైనా ఇది చిన్న చీటింగ్ జరుగుతుంది, అంతకుముందు ఇది కొన్ని సివిల్ మ్యాటర్స్ కావచ్చు, బట్ కొన్ని యాక్చువల్గా చీటింగ్ ఉంటుంది. దర్ ఇస్ ఎ మోటివ్ బిహైండ్ దట్. వీఆర్ రిజిస్టరింగ్ ఆఫ్టర్ రిసీవింగ్ పిటిషన్స్. మన తరఫు నుంచి సిసిఎస్కి పోవచ్చు, ఏసీపీస్ కావచ్చు, ఎస్హెచ్ఓస్ అండ్ ఆల్, they are analyzing and finding out there is a cheating, the case is being registered. So cheating cases increase is because we are taking it seriously. ఎవరైనా డబ్బు చీటింగ్ తో పోయింది, వాళ్ళకి చీటింగ్ జరిగింది, సో we are registering these cases, రిజిస్ట్రేషన్ అవుతుంది. That is why this increase has been noticed. థర్డ్ అయితే సైబర్ క్రైమ్ increase has been noticed at 26%. Last year 219 cases were registered. Each samvatsramki 276 cases are registered in under the category of cyber offences, wherein the loss of property has increased tremendously. Previous year low cyber offences low property point almost 9 crore money was lost. Each samvatsramki it is noticed that it is almost 35 CR. 34 CR, some 878 lakh, almost 35 CR
money has been lost in cyber offences in Khammam Commissionerate. ఇందులో ముఖ్యంగా ఇది అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఇది ఎక్కువగా ఉంటుంది. చాలామంది జనాలు ఆన్లైన్లో వాట్సాప్లో మెసేజ్లో వాళ్ళకి మెసేజ్ వస్తుంది, మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు డబల్ అవుతుంది అండ్ 20% ఇంక్రీజ్ ఇస్తాము, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్స్ అండ్ ఆల్, అండ్ దే ఆర్ గెటింగ్ ఎంటైజ్డ్. వీఆర్ డూయింగ్ రెగ్యులర్గా మన తరఫు నుంచి, రెగ్యులర్గా సిసిఎస్ తరఫు నుంచి జనాలకి పబ్లిక్కి అవేర్నెస్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్. వాట్సాప్లో మెసేజెస్ ఆర్ బీయింగ్ సర్క్యులేటెడ్, బట్ స్టిల్ పబ్లిక్ ఆర్ గెటింగ్ ల్యూర్డ్ అండ్ దే ఆర్ గెటింగ్ ట్రాప్డ్. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, సో దే ఆర్ లూజింగ్ దేర్ మనీ, విచ్ వీ సజెస్ట్ మన జనాలు విదౌట్ డీమ్యాట్ అకౌంట్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొద్దు. డీమ్యాట్ అకౌంట్ సంబంధించిన స్పెషల్ ఇది ఐదర్ బ్యాంక్స్ ఉన్నాయి, లేకపోతే స్పెషల్ ఇది ఆల్రెడీ గవర్నమెంట్ సేబీ ఆర్బీఐ ఇచ్చిన ఆర్గనైజేషన్స్ ఉంటాయి, లైక్ వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆన్లైన్ వెబ్ పోర్టల్లో చేస్తే డెఫినెట్గా చీటింగ్ జరుగుతుంది. సెల్ టవర్ ఇన్స్టాలేషన్ ఫ్రాడ్స్ కూడా ఈసారికి మన దగ్గర రాలేదు. దెన్ ఇంపర్సనేషన్ ఉంటుంది, లోన్ ఫ్రాడ్ ఉంటుంది, జాబ్ ఫ్రాడ్స్, దెన్ యూపీఐ ఫ్రాడ్స్, వీసా ఫ్రాడ్స్ అండ్ క్రిప్టో కరెన్సీ. దిస్ హ్యాస్ బీన్ a major cyber crime wherein public have lost huge money. తర్వాత రోడ్ సంబంధించిన యాక్సిడెంట్కి ఆల్మోస్ట్ 12% రైజ్ అయింది. ఆల్ కేసెస్ ఇన్ రోడ్ యాక్సిడెంట్, మనకి లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ మనకు ఒక మేజర్ నేషనల్ హైవే ఉంటుంది. ఇందులో ఇట్ ఈస్ ఎ మేజర్ ట్రాన్స్పోర్ట్ హైవే బిట్వీన్ ద పోర్ట్స్ అండ్ మేజర్ అదర్ సిటీస్. ఈ రోడ్లో పబ్లిక్ లోకల్ అండ్ టౌన్ ఈజ్ increasing, number of vehicles have increased, so lot of accidents have occurred, wherein in the road safety meeting lo we have already discussed and raised these issues. That's koni area lo improvement avsaram untundi, koni enforcement avsaram untundi. So this also will be now focused more how to reduce these road accidents. Tarata enforcement vishayamlo total increase in enforcement is almost 16% enforcement increase అయింది. ఇందులో స్పెసిఫిక్ టు బి మెన్షన్ ఇలీగల్ శాండ్. ఈ ప్రభుత్వం స్టార్టింగ్ నుంచి మనకు ఇది చెప్పింది, ఇలీగల్ శాండ్ మీన్స్ ఈజ్ కాజింగ్ లాట్ ఆఫ్ లాస్ టు ఎక్స్చెకర్స్ మీన్స్ గవర్నమెంట్. ఇందులో 600% రైజ్ అయింది బికాస్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఆల్ ద కేసెస్. నోటీస్ వచ్చింది, ఇమీడియట్లీ మన తరఫు నుంచి 600% రైజ్ ఇస్ దేర్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇలీగల్ శాండ్ కేసెస్. పీడిఎస్ సంబంధించిన ఆల్మోస్ట్ 1266% రైజ్ ఇస్ దేర్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ అగేన్స్ట్ పీడిఎస్ స్మగ్లర్స్. కాక్ ఫైటింగ్ 170% రైజ్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద కేసెస్. అంతకుముందు నడుస్తుంది, ఇప్పుడు కంట్రోల్ చేయడానికి అన్ని కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మేజర్గా ఇది గేమింగ్ అండ్ కాక్ ఫైట్ బికమ్స్ ఏ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ అండ్ బట్ ఇట్ ఈస్ ఏ ఇల్లీగల్. సో వీ రిక్వెస్ట్ ఆల్ పబ్లిక్, ఎవరైనా దృష్టిలో ఎట్లా ఆర్గనైజ్ కాక్ ఫైటింగ్ గేమింగ్ వస్తే ప్లీజ్ షేర్ ద ఇన్ఫర్మేషన్ విత్ పోలీస్. It is a menace, we have to stop it, and మన తరఫు నుంచి మేము రెగ్యులర్గా కేసెస్ కడుతున్నాం. దెన్ కమ్స్ దిస్ నార్కోటిక్స్ సంబంధించిన ఇష్యూలో ఆల్మోస్ట్ 35 cases were registered. In this 384 kg ganja was seized. 68 sellers were booked. చిన్న సెల్లర్ అయితే పెద్దది అయితే అందరికి మేము రెగ్యులర్గా బుక్ చేస్తున్నాము. అండ్ 350 అప్రాక్సిమేట్లీ కన్స్యూమర్స్ వర్ కౌన్సిల్డ్. అండ్
in the Khammam town and rural area, almost 60 వరకు ది సత్తుపల్లి ఏరియాలో ఆల్మోస్ట్ ఇది వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కమ్స్ అరౌండ్ 410. వాళ్ళ మీద రెగ్యులర్గా నిఘా పెడతాం. వాళ్ళకి సప్లై చైన్ ఎక్కడ ఉంది వాళ్ళ మీద నిఘా పెడుతున్నాము. ఇప్పుడు కూడా యాజ్ వీ స్పీక్ ఇప్పుడు మాట్లాడము మేము 8 మెంబర్స్కి పట్టుకున్నాము. మన టీమ్ టాస్క్ ఫోర్స్ have caught recently yesterday night and today also some ganja suppliers చిన్నది సప్లై చేస్తారు కొన్ని ఏరియాలో ఖమ్మం టౌన్లో వైరాలో పట్టుకున్నారు. We will further investigate and we will take further action on these ganja suppliers. Public ki regular చిన్న ఇష్యూ గ్రీవెన్స్ ఉంటుంది. 100 కాల్ చేస్తారు. Last year 40,519 calls were made by public which were addressed. ఈ సంవత్సరంకి it is a 48,000, almost 3% increase ఉంటుంది. But these are being taken and addressed. PD Act initiated last year were 3. ఈ సంవత్సరం 5% మీద PD Act ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇందులో ఆల్మోస్ట్ 3 కేసెస్ ఆర్ రిలేటెడ్ టు గాంజా స్మగ్లర్స్. తర్వాత ఫైనల్గా ఇదే విషయంతో అన్ని క్రైమ్ ఉంటుంది, క్రైమ్ కేసెస్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఛార్జ్ షీట్ జరుగుతుంది. అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు ద కన్విక్షన్. సో కన్విక్షన్లో కోర్టు సంబంధించిన ఇష్యూలో there is a 20% increase in the conviction rate. So ఇందులో ఇంపార్టెంట్ లైఫ్ కన్విక్షన్ 2 కేసెస్లో వచ్చినాయి. 20 years and more 4 కేసెస్లో, 10 years and more 1 case, 5 years and above 2 cases. కొన్ని కేసెస్కి విదౌట్ ట్రయల్ కూడా రిజాల్వ్ చేయొచ్చు. ఫర్ దట్ ది లోక్ అదాలత్కి అందరూ కొంతమంది అప్రోచ్ అవుతారా, కొంతమందికి ఇంట్రెస్ట్ అయితే ట్రయల్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇందులో జ్యుడిషియరీకి సపోర్ట్తో 50% ఇంక్రీజ్ వాజ్ సీన్ ఇన్ ద డిస్పోజల్ ఇన్ లోక్ అదాలత్. అక్కడ నుంచి జనాలకు త్వరగా న్యాయం అవుతుంది. సో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ డిస్పోజల్ ఇన్ లోక్ అదాలత్ యాజ్ వెల్. దట్స్ ఆల్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఐ అగైన్ థ్యాంక్ media friends. If you have any specific things to ask, మేము ఆన్సర్ ఇస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.